నమస్తే. తెలంగాణలో భూమి సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా బలవంతుడికి ఆ భూమిని లాక్కోవడం అనేది పెద్ద సమస్య కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా పవర్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ఈజీ. ఇక ఎలాంటి పవర్ లేకపోతే, బలహీనుడైతే, తన వెనక ఎవరూ లేకపోతే తన భూమిని కోల్పోవాల్సిందే. ఎక్కడో ఒక దగ్గర ప్రజలు నిలబడి కొట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని వదులుకోమని కొట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు కొంతమంది ఆ కొట్లాడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ తెలంగాణలో దాడులు జరిగినాయి, కాల్చుకున్నారు. నిన్న కోహెడా దగ్గర, హయత్నగర్ దగ్గర ఒక పెద్ద యుద్ధమే జరిగింది. సో ఇట్లా ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో భూములకు సంబంధించిన గొడవలు చాలా పెరిగిపోయినాయి. మనం చాలా సందర్భాల్లో ఎస్సీ ఎస్టీల బీసీల భూములు చాలామంది లాక్కుంటున్నారు దొరలు అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ చెప్తున్నా. ఈ కులము ఆ కులం అని ఏం లేదండి. కులం ఏదైనా, ఏ పెద్ద కులంలో ఉన్న బలహీనుడైతే బలవంతుడైన ఏ కులముడైనా భూమిని లాగేస్తున్నాడు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్న వీడియో. సో ఇది దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇష్యూ. ఒక రైతు నా దగ్గరికి వచ్చిండు. రైతు అండ్ దాంతోపాటుగా ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేసిండు. ఈ దేశం కోసం దాదాపుగా 16.5 సంవత్సరాలు ఈ దేశం కోసం పనిచేసిండు ఎయిర్ ఫోర్స్లో. తర్వాత చాలా దేశాల్లో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిండు. దాని తర్వాత తెలంగాణకు వచ్చి ఇక్కడ ఆయన సెటిల్ అయ్యిండు. వాళ్ళది యాక్చువల్గా కొల్లాపూర్ అయితే, వాళ్ళు ఎక్కడ ఈ మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లి అన్న గ్రామంలో ఒక 16 ఎకరాలు ఆయన తన సొంత ఆ డబ్బులతో ఎప్పుడో 90sలో కొనుగోలు చేసిండు. దాని తర్వాత ఇంకొక 4.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిండు. ఈ 16 ఎకరాల భూమికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ 5 ఎకరాల 20 గుంటల భూమికి, అంటే దాదాపు ఒక 5.5 ఎకరాల భూమికి ఈ గొడవ. 5.5 ఎకరాల్లో ఒక ఎకరం భూమి విషయంలో కొంత డిస్ప్యూట్ నడుస్తున్నది. ఇక 4 ఎకరాల 20 గుంటల భూమి ఏదైతే ఉందో, 4.5 ఎకరాలు ఏదైతే ఉందో, అది మాత్రం ఈయనకి ప్యూర్లీ ఈయన భూమి. సో ఇప్పుడు ఆ ఎకరం భూమి దగ్గరికి బోనిస్తలేరు. ఈ 4 ఎకరాల 20 గుంటలు 4.5 ఎకరాల భూమి దగ్గరికి బోనిస్తలేరు. నా ముందున్న ఈ సార్ పేరు ఏంటంటే, ఈయన పేరు జె లక్ష్మీనారాయణ రెడ్డి గారు. ఈయన భూమిలోకి వస్తున్న వాళ్ళు ఎవరనంటే నెల్లి లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఇంకొక ఆయన. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ కొడుకులు అంతా కలిసి ఈయనని చాలా ఇబ్బంది పెడుతున్నారని మన తొలి వెలుగు ఛానల్ని ఆశ్రయించడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు? మరి ఈయనని ఇబ్బంది పెడుతున్నది ఎవరు? మరి లోకల్గా లీడర్లు ఉంటారు కదా, మరి వాళ్ళ దగ్గరికి పోలేదా అంటే అందరి దగ్గరికి పోయిండు. ప్రజావానికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చిండు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు, డిఎస్పీ దగ్గరికి పోయిండు, ఎస్ఐ దగ్గరికి పోయిండు, ఎస్పీ దగ్గరికి పోయారు. మరి ఎందుకు సమస్య పరిష్కారం అయితే లేదు? చివరికి మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరికి పోయారు, అందరి దగ్గరికి పోయారు, కానీ సమస్య మాత్రం పరిష్కారం అయితే లేదు. ఇది పోయిన గవర్నమెంట్ హయాం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా మరింత ముదిరింది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ చేంజ్ అయితే నాకేమైనా లాభం జరుగుద్దేమో అనుకున్నాడు, ఇంకా ఆగమైపోయింది. సో ఇప్పుడు ఈయన ఆరోపిస్తున్నది ఏంటంటే, ఈయన డైరెక్ట్గా ఎవరైతే దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ ఉన్నాడో, ఆయన మధుసూదన్ రెడ్డి గారు, ఆయనను కూడా కలిసిండట. లేదు నేను నీకు సపోర్ట్ చేయను, ఎవరైతే లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నాడో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా, వాళ్ళు ఇక్కడి మనుషులు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు, సో వాళ్ళు చెప్పినట్టు నువ్వు విను, లేకపోతే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నది ఆ ఎమ్మెల్యే హుకుం జారీ చేస్తుండట. ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడ బతికినా, భారత రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం ఆ భూమి ఎవరిది అన్నది మీరు నేను కాదు కదా డిసైడ్ చేసేది. ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడి నుంచో గుజరాత్ వాళ్ళు, ఇంకొకటి నుంచి మార్వాడి వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నాడు, వాడు ఎక్కడో భూమి కొన్నాడు, నువ్వు ఇక్కడ కాదురా భయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు నాదేనంటే అయిద్దా? ఆయన అక్కడే ఈ దేశం కోసం పనిచేసి ఏదో వచ్చిన దాంట్లో కొంత భూమి కొనుక్కొని సాగు చేసుకుంటున్నాడు. ఈ కుటుంబం కూడా వాళ్ళ పాపం అక్కడే అదే పొలాల్లో నివసిస్తున్నారు. చివరికి జరిగిన దారుణం ఏంటంటే, ఈయనని చంపడానికి ప్రయత్నం చేసిరు అక్కడ గ్రౌండ్లో. ఇక బూతులు అయితే మనం ప్లే చేయలేము, మనం వినలేము కూడా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఈ భూమి నాది కాదు అని అంటే నేను వదిలివేసి వెళ్ళిపోతా, సర్వే చేయండి, లీగల్గా ఎవరికి రైట్ ఉంటే వాళ్ళకే ఇవ్వండి. ఇప్పుడు ఆయనకు రైట్ లేదనుకోండి, బాబు మీది రైట్ లేదని చెప్పేయండి, అధికారులు చెప్పొచ్చు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమంటారట అంటే, ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయనట ఎస్ఐ అట, నీ మీద నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతా, నన్ను తిట్టినవని, నువ్వు కనుక ఎక్కువ చేస్తే ఎమ్మెల్యే చెప్పి నువ్వు నుంచి వెళ్ళిపోవాలి. మిగతా పోలీస్ ఆఫీసర్లు కూడా ఒకటే మాట చెప్తున్నారు అట, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఎమ్మెల్యే గారు ఇది ఏంది, ఇది ఇంత దారుణం? ఎవరి వైపు అయితే న్యాయం ఉందో అటువైపు మీరు నిలబడాలా.
ఒకసారి వీడియోలు చూడండి. పాపం ఈయనని ఎట్లా కొట్టిరు చూడండి. ఇగో ఈయనని పార తీసుకొచ్చి కొట్టిరట. ఈయనని కొట్టడమే కాదు, ఈయన భార్య మీద కూడా దాడి చేసిరట. ఆయన భార్య మీద కూడా దాడి చేసిరు. ఇవన్నీ ఫొటోస్. ఇగో ఈమె ఎవరు? మీ భార్య. సో ఆమె మీద దాడి చేసిన ఆమెను కొట్టడానికి వచ్చిరు. కొట్టిండ్రు. ఇప్పుడు ఈయన ఎవరు? ఈయన వాళ్ళ తమ్ముడు. ఈయన శ్రీనివాసరెడ్డి, నెల్లి గొడవ శ్రీనివాసరెడ్డి. ఎవరితో గొడవ? ఇతనితో. ఒక్క నిమిషం. వీళ్ళెవరు? గొడవ ఈయన భార్య. ఈయన భార్య మీకు అమ్మింది. ఈయనకు తోడుగా ఈయన చిన్నాన్న నెల్లి శ్రీనివాసరెడ్డి, ఆయన మాజీ సర్పంచ్, ఆయనకు కుమారుడు, ఈయన వాళ్ళ చిన్నాన్న, ఇంకా వాళ్ళ దోస్తులు, వీళ్ళంతా కలిసి 12-13 మంది వచ్చారు. అంత ఫ్యామిలీనా? కొంత ఫ్యామిలీ, కొంత వాళ్ళ దోస్తులు. ఓకే, ఇప్పుడు ఇదేంది గొడవ? అన్ని బూతులే ఉన్నాయి కదా ఇలా. ఎక్కడ ఇది? మీ పొలంలో? ఇది మా పొలంలో. నేను దున్నడానికి తిట్టేటాయన నెల్లి శ్రీనివాసరెడ్డి కొడుకు. ఈయన నెల్లి మదన్మోహన్ రెడ్డి, నెల్లి రమ్య భర్త, మన కమ్మినాయన. ఈయన 100 సార్లు మా అక్క ఇంటికి తిరిగి అడుక్కొని అమ్మిండు. అమ్మేటప్పుడు చాలా వినయంగా అమ్మి, మాకు 2013లో అగ్రిమెంట్ చేసుకున్నారు. 2013 నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్గా 6 లక్షలు తీసుకున్నారు. తీసుకొని 3 నెలల తర్వాత మనకు పైప్ లైన్, అంటే అగ్రిమెంట్ ఏంటి, అది 1,30,000 కూడా ఎవరు వల్లని భూమిని నేను 3,05,000 పెట్టి కొన్నాను. 5.5 ఎకరాలకు. 2013లో. ఇప్పుడు ఈ 14లో జరిగిన ఒప్పంద పత్రం ఎప్పటిది? 14 అంటే 2013లో ఒప్పందం చేసుకొని, వాళ్ళు చైన్లు అన్నీ అయిపోయినాక మేము పైప్ లైన్ వేస్తాము ఆగండి అని అన్నారు. మాకు ఇది మార్టగేజ్ ఉంది, అది ఇడిపించుకోవాలా, మాకు అడ్వాన్స్ ఇవ్వమంటే 6 లక్షలు ఇచ్చినాను. నేను 2013లో అడ్వాన్స్ ఇచ్చినాను. 2014 ఫిబ్రవరి 11 రోజు మళ్ళీ మాకు అవసరం ఉందంటే 6,75,000 ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ప్రతిసారి మనము డాక్యుమెంట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ రాసినారు కదా, భూ విక్రయ ఒప్పంద పత్రం. సో ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నదన్నమాట. ఈరోజు డేట్ 11/6/2014 రాయించి ఇచ్చిన ప్లాట్ల విక్రయ ఒప్పంద పత్రం. జంబుల లక్ష్మీనారాయణ రెడ్డి, తండ్రి జె కిష్టారెడ్డి, వయసు 52 సంవత్సరాలు, నర్సాయపల్లి, కోడేరు మండల్, మహబూబ్ నగర్ జిల్లా. ఈయన హౌసింగ్ బోర్డులు ఉంటాడా కూకట్పల్లిలో? శ్రీమతి నెల్లి రమ్య, భర్త ఎన్ మదన్మోహన్ రెడ్డి, వయసు 26 సంవత్సరాలు. సో ఈ సర్వే నెంబర్ 92/A విస్తీర్ణము 4 ఎకరాల 20 గుంటలు, సర్వే నెంబర్ 93 విస్తీర్ణము 1 ఎకరా, మొత్తం విస్తీర్ణము 5 ఎకరాల 20 గుంటలు. అప్పంపల్లి గ్రామ శివారు, చిన్న చింతకుంట మండలం, మహబూబ్నగర్ జిల్లా యందుగల భూములను నేను నా యొక్క కుటుంబ ఆర్థిక అవసరాల నిమిత్తం నా యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి మా అందరి సమ్మతి మేరకే పెద్దల సమక్షంలో మొత్తం విస్తీర్ణం 5 ఎకరాల 20 గుంటలకు గాను మొత్తము 16,75,000 రూపాయలకు ఖరారు చేసి ఇదివరకే అంటే 13/11/2013 అంటే 1 ఇయర్ బ్యాకే అమ్మడానికి నిర్ణయించాను. ఇట్టి ధరకు పైన తెలిపిన కొనుగోలుదారుడు కొనడానికి అంగీకరించాడు. అంటే ఈయన ఇట్టి దానికి గాను అదే రోజు అనగా 13/11/2013 విక్రయ ధనములో నుండి అడ్వాన్స్గా 6 లక్షల రూపాయలు నాకు కొనుగోలుదారు నుంచి నగదుగా ముట్టినవి. అంటే ఆయనకు 6 లక్షలు మీరు ఇచ్చేసారు. మిగతా ధనంలో అంటే మిగిలిన దాంట్లో 6,75,000 11/2/2014 నాకు కొనుగోలుదారు నుంచి నగదుగా ముట్టినవి. ఇప్పటి వరకు అనగా 11/2/2014 నాటికి నాకు కొనుగోలుదారుల నుంచి మొత్తం 12,75,000 నగదుగా ముట్టినవి. సర్వే నెంబర్ 92/A విస్తీర్ణము 4 ఎకరాల 20 గుంటలు. ఆ భూమిని మీరు ఎప్పుడు కోరినా అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వనైనది. మిగతా విక్రయ ధనంలో నుంచి 3 లక్షల రూపాయలు 27/3/2014 నాకు కొనుగోలుదారు నుంచి నగదు ముట్టింది. మిగతా విక్రయ ధనం 1,00,000 రూపాయలు 11/6/2014 ముట్టింది. ఈ రోజు వరకు 11/6/2014 నాటికి నాకు 16,75,000 రూపాయలు వచ్చినాయని చెప్పిండు. సో డిసెంబర్ 2014 చివరి వారం నుంచి అప్పంపల్లి గ్రామ శివారు, చిన్న చింతకుంట మండలం, మహబూబ్ నగర్ జిల్లా యందుగల సర్వే నెంబర్ 93 విస్తీర్ణం 1 ఎకరా ఈ భూమిని మీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వగలను. మరి ఇదే ఎందుకు ఇది దాంతోపాటు లేదా? ఇది ఈ 1 ఎకర్ దాంతోపాటు లేదా?
అది కింద ఉంది అంటే దాని కింద అది యాక్చువల్గా 91 సర్వే నెంబర్ అయితే వాళ్ళు 93 అని రాశారు. తప్పు రాసిరా? తప్పు రాశారు. తప్పు రాసి అది మేము కొని మా పేరు మీద ఇంకా ఫర్దర్ చదివితే మేము కొని మా పేరు మీద లేనందున ఇప్పుడు చేయలేకపోతున్నాం అని. ఇట్టి భూమి మేము కొనుగోలు చేసి మా స్వాధీనంలో నుంచి ఇతరుల పేర పట్టా ఉన్నందున మా పేరిట చేసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వగలం. ఒకవేళ ఈ భూమి మీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వని ఎడల మీ యొక్క భూమికి దక్షిణ దిక్కున గల భూమిలో నుంచి 1 ఎకరా భూమిని మీరు కోరిన విధంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వగలము.